హాయ్ గైస్, నేను మీ మానస. హే మానస మెలడీ వైబ్స్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లోకి ఒక ఫుడ్ రెసిపీతో వచ్చాను. అది ఏంటో కాదు, బెల్లం అన్నం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒకసారి. ఏం లేదండి, ఒక గ్లాస్ బియ్యము, ఒక 5-6 స్పూన్లు నెయ్యి, ఒక కప్పున్నర బెల్లము, ఒక హాఫ్ కప్పు పల్లీలు, ఒక హాఫ్ కప్పు నువ్వులు, ఒక 4-5 ఇలాచీలు, పచ్చి కొబ్బరి, కాచి చల్లార్చిన పాలు ఒక కప్ అన్నమాట. నేను ముందుగానే ఒక గంట సేపు ముందు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఒక మంచిగా బెల్లం అన్నం అనుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు వేయించుకున్నాను, నువ్వులు వేయించుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారిన తర్వాత పొడి చేసుకున్నాను అనమాట. పొడి చేసుకొని మన పచ్చి కొబ్బరి అయితే మంచిగా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. బెల్లం తరిగేసే ఉంది ఆల్రెడీ. తర్వాత అదే గిన్నెలోనే మంచిగా నీళ్లు పోసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. పోసుకొని అవి కొంచెం మంచిగా ఎసరు వచ్చిన తర్వాత ఆ ఎసరులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసాను అనమాట. బియ్యం మంచిగా అన్నం మెత్తగా ఉండడానికి, టేస్ట్గా ఉండడానికి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగానే బెల్లం వేసుకోవద్దు. బెల్లం వేసుకుంటే ఏమవుతుందంటే అడుగంటిపోతుంది అనమాట. తర్వాత కొంచెం అన్నం ఉడికిన తర్వాత నేను దాంట్లో తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసాను. ఎందుకంటే పచ్చి కొబ్బరి అని కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మనకు ఉడకాలి కాబట్టి నేను వేసుకున్నాను అనమాట. మీరు ముందుగానే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని అవి కొంచెం మంచిగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, పల్లీల పొడి, ఫస్ట్ నువ్వుల పొడి వేసి మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి పల్లీల పొడి వేసి మంచిగా కలిపిన తర్వాత దీంట్లోనే నేను ఇలాచి వేసి మిక్సీ చేశాను అన్నమాట. మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే మీరు ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. నాకు తెలిసిన వేలో సింపుల్గా చేస్తున్నా. అవును, మేమైతే మా తెలంగాణ వరంగల్లో మేము బెల్లం అన్నమే అంటాము. మీ దగ్గర అయితే ఏమంటారో నాకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బెల్లం అన్నంలో అయితే ఎవరు ఉప్పు వేయరు, కానీ కొంచెం చప్పగా ఉంటుంది కదా, టేస్ట్ కోసం నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను అన్నమాట. ఉప్పు వేస్తే అన్నం అనేది టేస్టీగా ఉంటుంది, అందుకోసం వేసాను. మీకు వీడియో నచ్చితేనైతే ఖచ్చితంగా ఇంట్లో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ముఖ్యంగా పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు. హెల్దీ ఫుడ్, అన్హెల్దీ అయితే కాదు. మనము చూడండి, బెల్లం పల్లీలు వేయగానే ఇలా అయిపోయింది. ఎందుకు ముందుగా బెల్లం వేసుకోవద్దంటే బెల్లం వేయగానే అడుగంటిపోతుంది అనమాట, అన్నం ఉడకదు మళ్ళీ. అందుకనే బెల్లం అయితే వేయొద్దు. పల్లి పిండి, నువ్వుల పిండి, కొబ్బరి ముక్కలు ఇలా వేసిన తర్వాతనే బెల్లం అనేది వేసుకోవాలి. చూడండి, అన్నం అంతా ఉడికిపోయింది ఆల్రెడీ. ఉడికిపోయిన తర్వాత నేను దీంట్లో బెల్లం వేసుకుంటున్నా. బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అసలు హైలో అయితే గ్యాస్ పెట్టొద్దు, మీడియం సిమ్లో పెట్టుకుంటూ మంచిగా నీట్గా చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. పిల్లలకి నెలకోసారినే పెట్టండి. బెల్లము, పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, పాలు అనేవి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఎప్పుడో ఒకసారి పెట్టవచ్చు, రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ ఒకసారైనా మీరు చేసి పెట్టండి. చాలా చాలా సింపుల్ రెసిపీ, మన ఇంట్లో ఉండే వాటితోటే. బెల్లాన్ని అయితే మంచి ఇలా నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. అవును, ఇంతవరకు నేను పాలు పోయలేదు కదా. మళ్ళీ ఒకసారి అన్నం మొత్తం అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని మంచిగా కిందికి పైకి మంచిగా కలుపుకొని పాలు పోసుకోవాలి. ఇప్పుడు అన్నం చూడండి కొంచెం ఉడికిపోయింది. పాలు పోసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా మారిపోతుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అన్నం ఏమంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. కొంతమంది పుల్లలు వండుకుంటారు, కొంతమంది మెత్తగా వండుకుంటారు. నాకైతే మెత్తగానే ఇష్టం అన్నమాట. నేను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కడ వాడకండి, నెయ్యితోటే వాడండి, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు ఎవరికన్నా ఈ లాంగ్ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్ చేశానా కామెంట్ చేయండి. ఓకే, బాగా చేశానంటే నాకు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి, అందరి సపోర్ట్ కావాలి. ఇప్పుడైతే అన్నం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్లో అయితే నేను కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి అయితే నేను పోసుకున్నాను అనమాట. మనం కాచి చల్లార్చిన పాలు పోసుకోవడం వల్ల అన్నము కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం బెల్లం తీసుకున్న దాన్ని బట్టి కూడా ఫుడ్ అనేది, అన్నం అనేది రెడీ అవుతుంది. కొంతమంది నల్ల బెల్లం తీసుకుంటారు, కొంతమంది తెల్ల బెల్లం తీసుకుంటారు. నేనైతే నల్ల బెల్లమే తీసుకున్నాను. పాలు పోసుకొని ఒక 5 నిమిషాలు మాత్రం పక్కన పెట్టండి, అంతే. అన్నం అయితే, బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి తిన్నా బాగుంటుంది, ఈరోజు అనుకోని నెక్స్ట్ డే తిన్నా బాగుంటుంది. పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ గైస్.